So first units to decimal, precision 0, millimeters international. Okay. Next limits 420 297. Next Z enter, A enter. Now style modify. So precision 0, text height let us take 3, or you can take 5 also. Okay. Set current, close. Now p type అంటే పాయింట్ చూపిస్తుంది. ఇది మీ ఇష్టమైన పాయింట్ సెలెక్ట్ చేసుకొని పాయింట్ సైజ్ నేను 3 పెట్టుకుంటున్నా ఆర్ 5 పెట్టుకొని సెట్ ఇన్ అబ్సల్యూట్ యూనిట్స్. ఓకే. నా టెక్స్ట్ తీసుకుందాం. టెక్స్ట్ క్లిక్ చేసి టెక్స్ట్ హైట్ 3 తీసుకోవచ్చు ఆర్ 5. సో డిఫాల్ట్గా 3, రొటేషన్ 0 వేసుకుంటాం. సో వచ్చింది. సో మన క్వశ్చన్ ఇది. So the foci of an ellipse 90 mm apart and major axis 120 millimeter long. Draw the ellipse by using concentric circle method. So మేజర్ యాక్సిస్ అంటే హారిజాంటల్ లైన్. ఆర్తో ఆన్ చేసుకోండి. నెక్స్ట్ 120 తీసుకోవాలి. ఇప్పుడు 90 mm అపార్ట్ అన్నారు కాబట్టి మళ్ళీ లైన్ కమాండ్ మిడ్ పాయింట్ నుంచి 90 అంటే 45 తీసుకోవచ్చు. 45 పైన 45 కింద చెక్ చేసుకోండి ఒకసారి. ఎస్ 90 వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా చెక్ చేసుకోండి 120. సో ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకోండి. మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఒక సర్కిల్ తీసుకొని మళ్ళీ ఇంకో సర్కిల్ దీని డిస్టెన్స్ అంటే మేజర్ యాక్సిస్ డిస్టెన్స్ మైనర్ యాక్సిస్ డిస్టెన్స్ రేడియస్ తీసుకొని సర్కిల్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక లైన్ తీసుకొని మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ ఎండ్ వరకు ఒక లైన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ యారేలో పోలార్ యారే సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఈ లైన్ ఎంటర్ మిడ్ పాయింట్. సో 8 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటాం. నో క్లోజ్ యారో. సో ఇప్పుడు మనం ఎలిప్స్ డ్రా చేయాలి అంటే ఇలా వస్తుంది. ఎలిప్స్ ఇలా రావాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వర్టికల్ లైన్, ఓకే, వర్టికల్ లైన్, ఇక్కడ నుంచి ఒక హారిజాంటల్ లైన్ ఇట్లా కదులుతూ ఉంటుంది. సో కొంచెం బయటకు తీసుకొస్తే పర్లేదు. ఇట్లా హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్ రిపీట్ చేయండి. సో ఇప్పుడు ఎక్స్ట్రాస్ లైన్స్ ట్రిమ్ చేసుకుంటే ఇప్పుడు స్ప్లైన్ మీకు 2 మెథడ్స్ ఉన్నాయి. స్ప్లైన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఇక్కడ పాయింట్, మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ ఇట్లా జాయిన్ చేసుకుంటూ పోవాలి.
నెక్స్ట్ ఇప్పుడు సరిగ్గా ఇట్లా ఎలిప్స్ లాగా వచ్చేటట్టు చూసుకొని రైట్ క్లిక్ ఎంటర్. ఇది వన్ మెథడ్. ఇంకో మెథడ్ ఉంది. ఇంకో మెథడ్ ఏంటంటే ఇక్కడ ఎలిప్స్కి వెళ్ళి సెంటర్, సో ఇక్కడ సెంటర్ నుంచి ఈ రేడియస్ పెట్టుకొని, సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే ఎలిప్స్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు క్లియర్గా వస్తుంది. అండ్ నోటేషన్స్ ఇచ్చుకోండి, లైక్ టెక్స్ట్ ఇచ్చి, సో ఓ అన్ని క్యాపిటల్స్ ఉండాలి. ఇదేమో డాష్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు 1 డాష్, మళ్ళీ 2 డాష్, P2, ఇప్పుడు డైమెన్షన్స్ ఇవ్వాలి. ఇది 120, ఇది 90 వస్తుంది, అంతే. సో ప్లాట్ చేద్దాం దీన్ని కొంచెం మీది కనుక్కొని. సో ప్లాటింగ్ కూడా చెప్తాను. సో ఇక్కడ ప్లాట్ అని ఉంటుంది. సో ప్లాట్కి వెళ్ళి, సో నేమ్ అంటే పీడిఎఫ్కి కన్వర్ట్ చేస్తున్నాం, డిడబ్ల్యూజీ టు పీడిఎఫ్. సో మనం ఎట్లా A3 డైమెన్షన్స్ పేపర్ ప్లాట్ చేసినాం కాబట్టి, సో ఇక్కడ ఐఎస్ఓ A3 ఎక్స్పాండ్ అని ఉంటుంది. 420, 297 తీసుకున్నాం కదా లిమిట్స్. సో క్లిక్ చేసి, సో ఫిట్ టు పేపర్, డిస్ప్లే అంటే విండో. సో పెట్టుకొని ఓకే కొట్టండి. ఓకే కొట్టి ఎక్కడ సేవ్ చేయాలి, సేవ్ చేయండి ఇలా. సెంట్రిక్ కన్వర్ట్, సేవ్ చేయండి.